ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ అపర భగీరథుడిగా తనకు తాను కితాబించుకున్న ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన 3 ఏళ్లకే కుంగిపోయి ప్రజలను బీఆర్ఎస్ సర్కార్ ఎలా ముంచిందో చెప్పకనే చెప్పింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు 3 నాళ్ల ముచ్చటగా మారింది. అప్పటి వరకు మాటకు ముందోసారి వెనకోసారి కాళేశ్వరం పేరు ఎత్తే గులాబీ నేతలు ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే ఎత్తలేదు. ఇక అప్పట్లో చూసాం, కనీసం కుంగిన పిల్లర్ల విషయంలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు బీఆర్ఎస్ సర్కార్. ప్రాజెక్టు కుంగిన తర్వాత పిల్లర్ల బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని కూడా వారు తేల్చి చెప్పారు. చివరికి చూస్తే ఏమైంది? కారు పార్టీ నేతలు చేసిన మాటలన్నీ కూడా కారు కూతురేలని రుజువైపోయింది. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండబద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేసింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని కూడా కుండబద్దలు చెప్పింది. ఇక దీంతో కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారటం ఖాయం కానుంది. ఆ భారం కూడా ప్రజలపైనే పడనుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 5 ఏళ్లు కాదని, కేవలం 2 ఏళ్లు మాత్రమేనని, ఆ గడువు కూడా గతేడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్ఎన్టీ వెల్లడించింది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఎల్ఎన్టీ. ఇక దీంతో మేడిగడ్ల రిపేర్ల భారం ప్రజలపైనే పడనున్నది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజు 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజనీర్లు పోలీసులకు కంప్లైంట్ చేయగా సాంకేతిక కారణాలతోనే బ్యారేజు కుంగినట్లుగా తేలిపోయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్స్ టీం బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇదే అంశం మీద డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందిస్తారు. సాదిక్, కేవలం అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వివరాల ప్రకారం చూస్తే ఇటు కాళేశ్వరంకి ఏవైతే మరమ్మతులు చేయాలో అవి కూడా ప్రజల మీదే పడనున్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రజాధనాన్ని వృధా చేసి కట్టడమే కాకుండా అబద్ధాలతో కూడా నిర్మించిన ప్రాజెక్టుగా మారనుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఎస్, సాగునీటి అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు సాగునీటి ప్రాజెక్టులో చేసినటువంటి అనేక అక్రమాలపైన వెలికి తీసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపైన అన్నిటిపైన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీలతో పాటుగా ఇతర సంబంధించిన ప్రాజెక్టులపైన కూడా పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేసిన దర్మిలా
కొన్ని ఫైల్స్ మాయం చేయడానికి కొంతమంది అధికారులతో ప్రోద్బలంతో చేస్తున్నటువంటి అంశం వాదన బలంగా వినిపిస్తుంది. ఎల్ఎండి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు దగ్గర కొంత ఈ సిపియులు అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మాయం చేశారన్న దానిపైన కూడా ఆ సమాచారం అంతా ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మొత్తం మిగతా సంబంధించిన 12 నుండి 14 చోట్ల మొత్తం పోలీసులు అధికారులు అయితే ఆ పికెటింగ్లు ఏర్పాటు చేశారు, సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఈ సాగునీటి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈఎన్సీ మురళీధర్ సంబంధించినటువంటి జలసౌధ దగ్గరను ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 4-5 బృందాలు మొత్తం కూడా చూసినట్టయితే మనం నల్లా వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి రామగుండం ఈఎన్సీ ఆయన కార్యాలయంతో పాటుగా ఈఎన్సీ మురళీధర్ సంబంధించిన కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈఎన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో 2014 తర్వాత జరిగినటువంటి సాగునీటి ప్రాజెక్టులో తీసుకున్నటువంటి నిర్ణయాలు అదేవిధంగా ఏ కంపెనీస్కి ఇచ్చారు, ఎంతవరకు దీనిలో జరిగిందన్న పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తమ స్వాధీనంలో చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అన్నింటినీ కూడా కొన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి హరిరామ్ సంబంధించినటువంటి ఛాంబర్సు అదేవిధంగా ఆయన ఆఫీస్ను కూడా విజిలెన్స్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సాగునీటి ప్రాజెక్టులలో గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఈరోజు ఈ విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల వర్గాల్లో పాటుగా బీఆర్ఎస్ నాయకులు గుబులు పుట్టిస్తున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ దగ్గర నిర్మించినటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సందర్భం ఉంది. కోట్లాది రూపాయల సంబంధించిన తెలంగాణ సమాజం సంబంధించిన డబ్బును వృధా అయిన నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దర్బిలా ఒకవేళ ఎంక్వైరీ చేసినట్టయితే తమకు ఎక్కడ శిక్ష పడుతుందని కొంతమంది అధికారులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకుల యొక్క ప్రోద్బలంతో కొన్ని ఎల్ఎండి సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర ఫైల్స్ మాయం చేయడం, సిపిలు కంప్యూటర్లు మాయం చేయడం అన్నది చూసాము. దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అదే తరహాలో మరిన్ని కూడా మాయం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ ఆఫీసులో పూర్తి స్థాయిలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. జలసౌధలో ఉన్నటువంటి ఈ 3 హైడ్రాలిక్ సంబంధించినటువంటి చాంబరు అదేవిధంగా ఆ స్పేస్తో పాటుగా ఈఎన్సీ మురళీధర్ స్పేసి దీంతో పాటుగా మనకు వెంకటేశ్వరరావు సంబంధించిన రామగుండం ఈఎన్సీగా ఉన్నారు. ఆయన సంబంధించినటువంటి కార్యాలయాల్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు.